అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, అప్పులు ఏ విధంగా పెరిగాయి, అదేవిధంగా అప్పులు పెరిగినా ఆదాయం పెరిగినా కొన్ని చోట్ల అభివృద్ధి లేదనే దాని మీద చాలా స్పష్టంగా శ్వేతపత్రం ఇచ్చారు. ఈ శ్వేతపత్రాన్ని ఉన్నటువంటి వాస్తవాల్ని శాసనసభలో పెడితే, కౌన్సిల్లో పెడితే వైసీపీ నాయకులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయని. ఈ వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులోనే వీళ్ళకి మనుగడ ఉండదు, మళ్ళీ అధికారం వచ్చేటువంటి సందర్భం కూడా ఉండదు అనేటువంటి ఒక భయాందోళన ఉంది వైసీపీ నాయకుల్లో కానీ, జగన్లో కానీ, జగన్ అనుచరుల్లో కానీ. ఆ విధంగా శ్వేతపత్రాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. ఒకవేళ అట్లా మాట్లాడాలనుకున్నప్పుడు అసెంబ్లీకి వచ్చి ఉండవలసింది, కౌన్సిల్ కూడా వచ్చి ఉండవలసింది. కౌన్సిల్లో వాళ్ళు దాదాపు 40 మంది ఉన్నారు సభ్యులు. అదేవిధంగా అసెంబ్లీలో 11 మంది సభ్యులు ఉన్నారు, జగన్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఆ డిబేట్లో పాల్గొని ఉంటే, డిబేట్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అనుకున్నటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడటానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛ కల్పిస్తుంది. కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు, రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేత డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇదొక వైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా శాసనసభలో కానీ, కౌన్సిల్లో కానీ మాట్లాడినవి కానీ, పేపర్లో టేబుల్ మీద పెట్టినవి కానీ వక్రీకరించడానికి మీడియాకు కూడా హక్కు లేదు. అదేవిధంగా తప్పుడుగా చిత్రించడానికి కూడా వాళ్ళు చేయకూడదు. ఒకవేళ చెప్పగలుగుంటే ఏదైతే జరిగిందో ఆ సందర్భాలు చెప్పడానికే వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప మెంబర్స్ మాట్లాడినప్పుడు కానీ, మెంబర్స్ ఏదైనా శ్వేతపత్రాలు కానీ ఏమైనా పత్రాలు పెట్టినప్పుడు కానీ వాటిని వక్రీకరించి మాట్లాడటానికి లేదు. అలా వక్రీకరించి కానీ పేపర్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్లీ ఇట్ కమ్స్ అండర్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్. అంచేత ఇక్కడ సాక్షి పేపరు ఓకే, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేయవచ్చు, వాళ్ళ అనలైజ్ చేసి. కానీ అబద్ధపు పత్రాలు హౌస్లో పెట్టారనేటువంటి దాని మీద చాలా పెద్ద హెడ్డింగ్స్ పెట్టారు. సో ఇది తప్పకుండా ప్రివిలేజ్ కింద వస్తుంది. ఇది రేపు ప్రివిలేజ్ కమిటీ వేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సాక్షి పేపర్ మీద కానీ, అదేవిధంగా జగన్ కూడా కొన్ని సందర్భాల్లో
అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా మాట్లాడాడు. వీళ్ళ మీద, జగన్ మీద, అదేవిధంగా సాక్షి మీద ఈ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా స్పష్టం చేస్తూ ఉన్నా. ఇకపోతే అప్పుల గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 7 లక్షల పైచిలుకు అన్నారు, శ్వేతపత్రంలో 9 లక్షల పైచిలుకు అన్నారు. అదేవిధంగా అంతకుముందు నేను చాలా సందర్భాలు ప్రెడిక్షన్ కూడా చెప్పాను నేను సంవత్సరం క్రితమే. దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఈ రాష్ట్రానికని. 100% కరెక్ట్. ఎంచేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 9 lakh crores ప్లస్ ఇంకా ఉంటుందనేటువంటి 9 lakh crores ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు. ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని. ఎందుచేతంటే దగ్గర 14 లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది. ఎంచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, బొగ్గన గారు ఎన్ని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు. ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు. ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు. పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు. ఎంచేతంటే చాలా క్లియర్గా చెప్పారు. 2021, 22 కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి సంబంధించినంత వరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలే. ఎందుకు సబ్మిట్ చేయలేదంటే ఆ పిఎస్యూకి సంబంధించిన ద్వారా అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు. ఆ కన్సర్న్డ్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా. అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు. అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకి లెక్కలు తెలియవు, కరెక్ట్ లెక్కలు తెలియవు. అంచేత సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు. ఆ కొన్ని బయట పెట్టారు. ఆ కొన్ని మాత్రం మనకు తెలియవచ్చింది. ఎంచేతంటే ఇక్కడ మీకు చదివి వినిపిస్తా. ఇది కాగ్ రిపోర్టు వాళ్ళు నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్, ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. Non-submission of accounts by autonomous bodies, departmental bodies, authorities and PSUs was in violation of prescribed financial rules and directives. These point to inadequate internal controls and deficiency in monitoring mechanism of the state government department. ఇది చాలా స్పష్టంగా వాళ్ళకి కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో, ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు. అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెస్ చేసింది గవర్నమెంట్.